నమస్కారం. వజ్రభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నా పేరు విమల. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వస్త్రధారణ మరియు సంస్కృతి. వీటి గురించి చర్చించడానికి మన మధ్య వజ్రభిక్షమయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. వస్త్రధారణ ఒక ప్రాంతం యొక్క సంస్కృతిని ఎలా తెలియజేస్తుంది, ఎలా ప్రతిబింబిస్తుంది? వస్త్రధారణ ఒక సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తుంది అన్నప్పుడు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎవరు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఉదాహరణకి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల సంస్కృతులన్నీ ఒకటి కావు. కాబట్టి మనం అమెరికా నుంచి మాట్లాడుతున్నామా, జర్మన్, జపాన్ గురించి మాట్లాడుతున్నామా, ముస్లిం దేశాల గురించి మాట్లాడుతున్నామా, లేక భారతదేశం గురించి మాట్లాడుతున్నామా, శ్రీలంక గురించి మాట్లాడుతున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది. పోనీ భారతదేశం గురించే మాట్లాడుతున్నాం అనుకో, భారతదేశంలో పంజాబీల గురించి మాట్లాడుతున్నామా, కేరళ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా, బెంగాల్ వారి గురించి మాట్లాడుతున్నామా, తమిళ వారి గురించి మాట్లాడుతున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ప్రపంచంలో వివిధ దేశాలకు వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ సంస్కృతుల్లో వివిధ వస్త్రధారణలు ఉన్నాయి. అలాగే భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ సంస్కృతులకు వివిధ వస్త్రధారణలు ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆ ప్రాంతం యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, ఆ ప్రజల యొక్క సంస్కృతిని బట్టి, ఆచారాలను బట్టి, సంప్రదాయాలను బట్టి వారి యొక్క వస్త్రధారణ ఉంటుంది. ఉదాహరణకి చలి దేశాలు అనుకో, బాగా చలి ఉన్నటువంటి దేశాలు అనుకో, ఎలా ఉంటుంది? ఎప్పుడూ వేడిగా ఉండేటువంటి వస్త్రాలు వేసుకుంటారు. అది ఉన్ని వస్త్రాలు కావచ్చు, కోటు కావచ్చు, బూటు కావచ్చు, షూట్ కావచ్చు. ఎందుకంటే వేడిగా ఉండాలి కాబట్టి ఎప్పుడు అట్లే ఉంటారు. దానికి ధనిక పేద అని లేదు, స్త్రీ పురుషులు అనే తేడా ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళు అలాంటి డ్రెస్సులోనే ఉంటేనే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు జీవించగలుగుతారు. అలాగనే బాగా వేడి దేశం అనుకోండి, ఆ వేడి దేశాలలో అలా ఉండలేరు, ఎందుకంటే వేడి ఎక్కువైంది. కాబట్టి వాళ్ళు ఉన్ని వస్తువులు కాకుండా దారాలతో తయారు చేసినటువంటి మన యొక్క చేనేత వస్త్రాలు, దూది, వాటితో తయారు చేసినటువంటి నాణ్యమైనటువంటి లైట్ గా ఉండేటువంటి, తేలిగ్గా ఉండేటువంటి, ఫ్రీగా ఉండేటువంటి వస్త్రధారణ చేస్తారు. ఆ విధంగా మన భారతదేశం ఉందనుకో, సపోజ్ మనది వేడి దేశం, అమెరికాతోటో ఇంకో దేశంతో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి మన దేశంలో ఉండేటువంటి మగవాళ్ళు సాధారణంగా ధోతులు కడతారు, ఇది మన సంస్కృతి. అట్లాగనే ఆడవాళ్ళు చీరలు కడతారు, ఇది మన సంస్కృతి. కాబట్టి తప్పనిసరి వస్త్రధారణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందా అంటే ఎస్, తప్పనిసరి వస్త్రధారణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అంతేకాదు వస్త్రధారణ ఆయా సమాజాలను కూడా ప్రతిబింబిస్తుంది. ఆయా సమాజం అంటే ఏంది? ఈ రోజు మనం ఉన్నటువంటి సమాజం ఒక 1000 సంవత్సరాల క్రితం ఇలాగనే ఉండిందా? లేదు. కాబట్టి మనం సాధారణంగా సమాజాలను కనుక మనం చూసినప్పుడు సాధారణంగా ఆదిమ సమాజము అని అనుకోవచ్చు, మొదటి సమాజం. అంతకంటే ముందు కూడా ఆదిమ సమాజం ఏర్పడే నాటికి ఆ ప్రకృతి ఉంది, విశ్వం ఉంది, విశ్వంలో ప్రాణులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనిషి కూడా ఉన్నాడు. కాకపోతే జంతువులో ఒక జంతువులాగా ఉన్నాడు, జీవిలో ఒక జీవిలాగా ఉన్నాడు. అక్కడ స్త్రీ గానీ పురుషుడికి గానీ జంతువులే కనుక వాళ్ళకేమి బట్టలు గానీ, ఇల్లు గానీ, ఇంకోటి గానీ ఏమి లేవు. కాబట్టి ఆనాడు వాళ్ళకే అవసరం, ఆనాటి సమాజం అది. తర్వాత సమాజం మారిన కొద్దీ అట్లా లేదు. ఆ తర్వాత వాళ్ళు ఆ దాడి స్థానంలో వాళ్ళకు కొంచెం కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత ఆకులు చుట్టుకోవటం మొదలేశారు, చెట్ల బెరళ్ళు చుట్టుకోవటం మొదలేశారు. ఆ తర్వాత ఇంకా కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత జంతువులను చంపినప్పుడు వచ్చేటువంటి తోలును తమ శరీరానికి కప్పుకోవటం మొదలేశారు. మీరు చూస్తే శివుడు ఒక జింక తోలు ఏదో తోలుడు కట్టుకున్నట్టుగా ఉంటది. ఎందుకంటే ఆయన ఆదిమ సమాజానికి ఒక ప్రతిబింబంగా చూస్తారు, ఆదిమ జాతులకు ప్రతిబింబంగా చూస్తారు. అలాగనే అనేక మంది అలా కట్టుకునేటప్పుడు కూడా మనం అందుకని ఒక సమాజాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఆదిమ సమాజం, బానిస సమాజం, ఆటవిక సమాజం, రాచరిక సమాజం, పెట్టుబడిదారు సమాజం, సామ్రాజ్యవాద సమాజం, ఇలా సమాజాలు మారుతున్న కొద్దీ సంస్కృతి మారింది, సంస్కృతి మారిన కొద్దీ వస్త్రధారణ కూడా మారింది. అది అతి ముఖ్యంగా స్త్రీల వస్త్రధారణ ఎలా ఉండాలి? ఓకే, అంటే మీరు ఈ విషయం ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. బహుశా స్త్రీల వస్త్రధారణకు ఎలా ఉండాలనే దానికి సంబంధించి పెద్ద కథలే ఉన్నాయి. బహుశా ఈ వారం 10 రోజులుగా శివాజీ గారు అనేటువంటి ఒక సినిమా హీరో స్త్రీల వస్త్రధారణ పైన ఏదో తప్పుగా మాట్లాడండి, దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాను కూడా తన తప్పును అంగీకరించాడు, మాట్లాడినటువంటి తప్పును అంగీకరించాడు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడుగుతున్నారేమో నాకు తెలియదు. అంతేకాదు దాని మీదనే ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో పెద్ద వ్యాసం కూడా వచ్చింది. రాధాకృష్ణ గారు పెద్ద వ్యాసం రాశాడు వస్త్రధారణ పైన. ఆ వస్త్రధారణ పైనే సినిమా హీరో చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు, అలాగనే ఈ వస్త్రధారణ పైనే సినిమా హీరో నాగబాబు గారు, ప్రముఖ యాక్టరు ప్రకాష్ రాజ్ గారు, శివాజీ గారు మాట్లాడిన మాటల పైన వారు కూడా కొంత స్పందించారు. అలాగనే
అనేక మంది సినీ హీరోయిన్లు స్పందించారు, బుల్లితెర యాక్టరు, నటులు నటీమణులు స్పందించారు. దీని మీద మీరు అడుగుతున్నారేమో నాకు తెలియదు. ఏదేమైనా ఒక్క విషయం మాత్రం, స్త్రీల వస్త్రధారణ అనేది యుగ యుగాలుగా ఒక సమస్యగా లేకపోతే ఒక చర్చనీయాంశంగా వస్తున్నటువంటి పరిస్థితి. ద్వాపర యుగంలో ద్రౌపది చీరలాగారు దుర్యోధనుడు, దుశ్శాసనుడు. అది యుద్ధాలకే దారితీసింది. దారితీయటం కాదు, ఆ ద్రౌపది శిరోజలాలకు నీ రక్తంలో ముంచిన తర్వాతనే ఆమె మళ్ళీ వేసుకుంటుంది తప్ప అప్పటిదాకా వేసుకోదని వదిలేసింది. అలా దుర్యోధనుని రక్తంలో ముంచుతామని భీముడు శబ్దం చేస్తాడు. అంత దూరం పోయింది. కలియుగంలో మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో ఒకనాటి ముఖ్యమంత్రి ఒకరోజు ప్రతిపక్ష నాయకురాలుగా ఉంది జయలలిత గారు. ఆ జయలలిత శపథం చేసింది. ఆ శపథం ప్రకారం చీరలాగిన పార్టీని ఓడించింది, తాము అధికారంలోకి వచ్చింది. ఏమని శపథం చేసిరు? ఈ శాసన సభలో నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ సభకు రాను అని శపథం చేసింది. ముఖ్యమంత్రి అయి వచ్చింది సభకు. అంతేకాదు, ఇంకా మనం చూస్తే అఘోరి ఉంది. ఎంత గొడవలైనా లేకపోతే ఎంత ఇబ్బంది అయింది మీరు చూశారు. అలాగనే అనేక మంది దిగంబరులు ఉన్నారు, దిగంబర మునులు ఉన్నారు. వాళ్ళని దేవుళ్ళుగా లేకపోతే ఒక గొప్ప వ్యక్తులుగా దిగంబరంగా ఉన్నప్పటికీ కూడా స్త్రీలు పూజించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. పురుషులు స్త్రీలు కలిసి భజన చేస్తూ పూజించేటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అది ఒక మతానికి, జైన మతానికి లోని ఒక తెగ అని కూడా మనం అంటారు. సో అందుకని ఏంటంటే వస్త్రధారణ, స్త్రీల వస్త్రధారణ అనే దానికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరన్నట్టుగా శివాజీ గారి గొడవ కంటే ముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల మణిపూర్ మహిళలపై ఒక పార్టీని బలపరిచేటువంటి కార్యకర్తలు, నాయకులు బహిరంగంగా వివస్త్రాలు చేసి ఊరేగింపు చేస్తే ప్రధానమంత్రి దాన్ని ఖండించకపోగా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు అని పెద్ద ఎత్తున వచ్చాయి. ఇటీవల ప్రధానమంత్రి గారు సందర్శించాడు. సో ఈ విధంగా స్త్రీల వస్త్రధారణకు సంబంధించి ద్వాపర యుగం నుంచి ఈ యుగం వరకు, ఇప్పటి వరకు, మొన్నటి వరకు, నిన్నటి వరకు, ఈయాటి వరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క విషయాన్ని నేను స్పష్టం చేసేది ఏంటంటే, వస్త్రధారణ అది స్త్రీ అయినా పురుషుడైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం. రెండు, వస్త్రధారణ అనేది ఒక వ్యక్తి యొక్క ఇష్టాలను బట్టి ఉంటుంది. ముందు మనం ఆ వ్యక్తిని గౌరవించాలి. వస్త్రధారణ బాగలేదా, లేక స్త్రీని చూసేటువంటి నీ చూపు బాగలేదా? సో నీ కళ్ళు బాగలేవా, లేక వస్త్రధారణ బాగలేదు కాబట్టి ఏమన్నా అవుతుందేమో అని అంటే, మరి పశువులన్నీ కూడా, జంతువులన్నీ కూడా ఏ బట్టలు ధరించట్లేదు. మరి ఎందుకు మనుషుల్లాగా అవి ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కుక్కలు, నక్కలు సంభవించుకోవట్లేదు? అంటే ఒక జీవికి నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణ మానసిక నియంత్రణ ఉండాలి. కానీ అసలు నీ చూపు చూసే కళ్ళే బాగలేక వస్త్రాలు బాగలేవు అనేటువంటి మాట అది ఆయా వ్యక్తులకు సంబంధించింది. నేను వారి స్వేచ్ఛను దాన్ని ఇవ్వలేను. అయితే అదే సందర్భంగా ఆ స్త్రీకి సంబంధించిన అంశం, ఆ స్త్రీ యొక్క వ్యక్తిగత విషయం, ఆ స్త్రీ యొక్క స్వేచ్ఛగా ఆలోచించుకొని ఆచరించేటువంటి అంశానికి సంబంధించింది. ఆమెను వద్దనటానికి గాని కావాలంటానికి గాని మనం ఎవరు? అయితే మనం సమాజంలో ఉన్నాం. అందుకని ఏ వేషం వేసినప్పుడు, ఏ భాష మాట్లాడతామో, ఏ పాత్ర వహించినప్పుడు ఆ పాత్రకు సంబంధించినటువంటి వేషం వేయటం అనేది, వస్త్రధారణ ధరించడం అనేది ముఖ్యం. కాబట్టి ఆ వస్త్రధారణతో మనం క్లబ్ డాన్స్ పోతున్నామా, ఆ వస్త్రధారణతో మనం స్విమ్మింగ్ పూల్ పోతున్నామా, ఆ వస్త్రధారణతో మనం సినిమా షూటింగ్ పోతున్నామా, ఆ వస్త్రధారణతో మనము ఒక సెలబ్రిటీ చేత ఒక ఫంక్షన్ హాలో లేకపోతే ఒక వస్త్ర దుకాణమో దాన్ని ఇనాగరేషన్, దాన్ని ఓపెన్ చేయడానికి పోతున్నారా అనే దానికి సంబంధించి నువ్వు దేనికి పోతున్నావు, ఎప్పుడు పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఎక్కడ పోతున్నావు అనే దాన్ని బట్టి ఏ వేషధారణ ఉంటే బాగుంటుందో నీకు నువ్వే నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. ఇట్లా ఉండాలని ఒకరు చెప్పినా, ఇట్లా ఉండొద్దు అని ఒకరు చెప్పినా అది సరైనది కాదు. అది స్త్రీ స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయం. అది ఆమె వ్యక్తిగతాన్ని సంబంధించినటువంటి విషయం. అయితే సెలబ్రిటీలు ప్రధానంగా కొంత ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, తప్పు కాదు. అలా ప్రత్యేకంగా ఉన్నప్పుడు వాళ్ళ వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వేషధారణ బయట మనం అలాంటి వేషధారణలు చూడడం కనుక వాళ్ళు వేసుకునేటువంటి వేషధారణను మనం చూసినప్పుడు మనకు కొందరికి ప్రత్యేకంగా అనిపించవచ్చు, గర్వంగా గొప్పగా అనిపించవచ్చు, కొందరికి అసహ్యంగా అనిపించవచ్చు, కొందరికి ఆనందంగా అనిపించవచ్చు. ఎవరికి ఏ విధంగా అనిపించింది అనేది వారి యొక్క మానసిక ఆలోచనకు సంబంధించింది, వారి యొక్క దృష్టి కోణానికి సంబంధించింది. ఓ స్త్రీని ఎలా చూస్తున్నావు అనే దానికి సంబంధించింది. అది వాళ్ళు వేసుకున్న బట్టలనా చూసేది వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళు వేసుకున్న బట్టలనా చూసేది వాళ్ళ పాత్రన,
వాళ్ళు వేసుకున్న బట్టల్లా చూసేది వాళ్ళ నటన, వాళ్ళ అభినయాన్న అనేది ముఖ్యం. కానీ ఫస్ట్ కనిపించేది వాళ్ళు వేసుకున్న బట్టలే కదా సార్. కరెక్ట్. అయితే ఏంటంటే ఆ బట్టలు ఎందుకు వేసుకున్నారు, అది ఇంపార్టెంట్, అది ఆలోచించాలి. ఆ బట్టలు ఎందుకు వేసుకున్నారు అని అంటే అక్కడ ఆ బట్టలు వేసుకుంటేనే ఆ పని చేయగలుగుతారు. ఆ డాన్స్ గానీ, ఆ ప్రేమ షూట్ గానీ, లేకపోతే ఆ స్పోర్ట్స్ గానీ, ఆ గేమ్స్ గానీ, లేకపోతే ఆ యోగా గానీ, లేక ఏదైనా సరే. కాబట్టి అట్లా చూడాలి, నువ్వు అలా చూడాలి. అది వేసుకుని బజార్కి వచ్చారు. బజార్ దేనికి వచ్చారు? సరే, ఇంకొకటి ఏంటంటే పండుగలకు గానీ శుభకార్యాలకు గానీ వస్త్రధారణకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మీరు చెప్పే దాంట్లోనే పండుగ శుభకార్యాలు అనే దాంట్లోనే ముందు ఒక 2-3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, అదొక సంస్కృతికి సంబంధించింది. 2, అదొక ఆనందానికి సంబంధించింది. 3, అదొక కలయికకి సంబంధించింది. ఓ చుట్టాల దగ్గర పోతున్నాం, ఓ బంధువులందరం కలుసుకోబోతున్నాం, లేదా మన తల్లిదండ్రుల ఇళ్ళకి పోతున్నాం, లేదా మన అక్కజిల్లల ఇళ్ళకి పోతున్నాం, ఏదో ఫంక్షన్, లేదా ఫలాని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఓ శుభకార్యం జరుగుతుంది, ఆ కార్యానికి పోతున్నాం. అంటే ఒక ఆహ్లాదకరంగా, ఒక ఆనందంగా ఉండేట్టు. అందుకని అక్కడ మనం వేసుకునేటువంటి వస్త్రధారణ ఎలా ఉండాలి అన్నప్పుడు సహజంగానే అందరికి అత్తుకునే విధంగా ఉండాలి, అందరూ ఆనందపడే విధంగా ఉండాలి. అలాంటి వస్త్రధారణ అవసరం. మరి ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చినట్లయితే పండుగలు కూడా అన్ని పండుగలు ఒకే తీరుగా ఉండవు. సపోజ్ సంక్రాంతి పండుగ ఉందనుకోండి, సంక్రాంతి పండుగ రైతాంగానికి సంబంధించినటువంటి పండుగ కనుక కొత్త దోతులు కడతారు, కొత్త బట్టలు కడతారు, కొత్త టవల్స్ వేసుకుంటారు, పైనుంచి ఇట్లా కండువలు వేసుకుంటారు, పైనుంచి ఇట్లా కట్టుకుంటారు, నడుముకు కుట్టి కట్టుకుంటారు, ఎందుకంటే ఎడ్లను దోలాలి కాబట్టి అదొక పండుగ. అలాగే స్త్రీలు అదే పండుగ రోజు స్త్రీలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పచ్చని, ఒక ప్రకృతికి ఆనందకరంగా ఉండేటువంటి పనులన్నీ అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి ఒక లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, ఒక ధాన్యరాశి మనకి ఇంటికి వస్తుంది, ధనరాశి మన ఇంటికి వస్తుంది అనేటువంటి ఒక పండుగతో తను ఉంటారు. అలాగనే దీపావళి ఉందనుకోండి, దసరా ఉందనుకోండి, అవన్నీ కూడా ఒక సంస్కృతిని తెలిపే అటువంటి. అందుకని పండుగ రోజు వస్త్రధారణ ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. వస్త్రధారణ ఏమైపోతుందంటే నీ గొప్పతనానికి, నీ అధికారానికి, నీ డబ్బుకు గీటురాయి అయి అహంకారానికి అదొక రూపం అవుతుంది. ఒళ్ళంతా బంగారం వేసుకొని వచ్చినావు అనుకో, అందరూ పట్టు చీరలు, కానీ నీ పట్టు చీర అందరిలాంటి పట్టు చీర కాదు. అది అందరూ ₹1,00,000 పెట్టుకుంటే నువ్వు 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టుకున్నాం అనుకో. అంటే పండుగలు వస్తున్నాయి, లేక ఏదైనటువంటి ఒక శుభకార్యాలు వస్తున్నాయి అంటే ఆ పండుగలలో శుభకార్యాల్లో నా దర్పమంతా ఊహించుకోవాలి అనేటువంటిది కూడా అంత మంచిది కాదు. వాటి ఉద్దేశమే మన ప్రేమకు నిదర్శనం, వాటి ఉద్దేశమే మన ఐక్యతకు నిదర్శనం, వాటి ఉద్దేశమే మన సంస్కృతిని కాపాడటం. కానీ సంస్కృతి అంతా పక్కన పోయి మన దర్పమే ఎక్కువైతే అది కూడా మంచిది కాదు. అంతేకాకుండా పండుగలు సంస్కృతిలో వస్త్రధారణకు సంబంధించి ఇంకా ఎటువంటి పరిస్థితి ఉంటుంది అని అంటే అక్కడ అన్ని పండుగలు కూడా అందరికీ పేరుకు సమానమే గాని ఒకరికి ఎండుగ కూడా ఉంటుంది. ఒకరికి పండుగ అయితే ఒకరికి ఎండుగ, ఒకరు పట్టు చీరలు కడితే ఒకటికి మామూలు చీర కూడా లేనటువంటి పరిస్థితి. అది పోటీ ప్రపంచాన్ని పెంచుతా ఉంది. ఈ మధ్య నేను పోయిన మన బతుకమ్మ పండుగ అప్పుడు చూసిన భర్త ఒక మంచి చీర కొనియలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది, లేదా వెళ్ళిపోయింది. ఏం చేయాలి? అందుకని పండుగ దుఃఖానికి దారితీయొద్దు, ఆనందం దుఃఖానికి దారితీయొద్దు. కాబట్టి ఏంటంటే పండుగలు కూడా తమ స్థాయిలను బట్టి, తమ స్థితిగతులను బట్టి, తమ స్తోమతలను బట్టి వస్త్రధారణ ఉంటుంది. కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం నీట్ గా వేసుకొని పోవటం, ఆనందంగా ఉండటం అనేది ఉంటుంది. అంతేకాదు ఇంకోటి ఏమైతే అందరికైనా ఈ పండుగలు శుభకార్యాల పేరుతోటి స్త్రీని కించపరిచే అటువంటి పద్ధతి కూడా ఒకటి ఉంది. ఏంటి? భర్త చనిపోయిన వాళ్ళు రావద్దు, అది అశుభం. శుభకార్యానికి వస్తే అశుభం ఎట్లయిద్దిరా భయ్? పండుగకు వస్తే అది ఎందుకెట్లయిద్దిరా భయ్? నువ్వు చేసుకునేది శుభకార్యం, వస్తే అశుభం ఎందుకు అయింది? ఆమె బొట్టు పెడితే ఎందుకు తప్పవుతుంది? కాబట్టి పండుగ పేరుతో స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని, స్త్రీ యొక్క గౌరవాన్ని కించపరిచేటువంటి స్థితి కూడా మనకు కనపడుతుంది. అంతేకాకుండా ఈ పండుగలు మరియు ఆ శుభకార్యాలలో జరిగేటువంటి మరొక అంశం ఏమిటి అని అంటే అది ఆయా మతాలు, ఆచారాలకు సంబంధించి కూడా ఉంది. అన్ని ఒక తిరిగా లేవు, అన్ని మతాలు ఒక తిరిగా లేవు, అన్ని కులాలు ఒక తిరిగా లేవు, అన్ని ఆచారాలు, సాంప్రదాయాల కట్టుబాట్లు కూడా ఒక తిరిగా లేవు. కాబట్టి మీరు బతుకమ్మనే చూస్తే ఏ కులంలో ఆ కులంలో, ఏ వాడల్లో ఆ వాడలో వాడుకుంటారు. అన్ని కులాలు కలిసి ఒక దగ్గర ఆడుకునేది ఉండదు. చివరికి బతుకమ్మ బండకు పోతే ఇది మాదిగోళ్ళ బండ, ఇది మాలోళ్ళ బండ, ఇది కోటల బండ, ఇది
ఇంకోల బండ, ఇది ఇంకోల బండ, 10 బతుకమ్మలు కనపడతాయి ఆడ. అక్కడ కూడా యూనిటీ ఉండదు. సో కులాలు, మతాలు, సంస్కృతులు, భిన్న కులాలకు, భిన్న సంస్కృతులకు, భిన్న మతాలకు నిలవైనటువంటి భారతదేశంలో భిన్న వస్త్రధారాలు కూడా ఉంటున్నాయి, భిన్న మనస్తత్వాలు కూడా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అయితే సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా సార్? సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా? నేను ముందే చెప్పాను. మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ విమల గారే సంస్కృతి మీద ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ చేసింది, రమ గారు కూడా సంస్కృతి మీద ఒక ఇంటర్వ్యూ చేసిండ్రు. దయచేసి సంస్కృతి అంటే ఏమిటో, ఏది ప్రజల సంస్కృతో, ఏది పాలక వర్గాల సంస్కృతో, ఏది ప్రజల సంస్కృతో, ఏది దోపిడి సంస్కృతో, ఏది మంచి సంస్కృతో, ఏది చెడు సంస్కృతో ఆ వీడియోలు చూడండి, గత వీడియోలు చూడండి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వస్త్రధారణలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అని ఇంతకు ముందు మనం ఇదే టాపిక్ లో మాట్లాడుకున్నాం. సమాజం మారుతూ వస్తుంది. ఆటవికంగా ఉన్నట్టుగానే ఇప్పుడు మనం ఉన్నామా? లేం. ఆనాడు స్త్రీ పురుషులు బట్టలు లేకుంటున్నారు, కానీ ఈనాడు స్త్రీ పురుషులు 2 బట్టలతో ఉంటున్నారు. ఆనాడు భారతీయ సంస్కృతిలో పురుషులంతా దోతులు, స్త్రీ అంతా చీరలు కట్టుకున్నారు, కానీ అలా దోతులు కట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య క్రమక్రమేణా తగ్గిపోతా ఉంది. ఎందుకు తగ్గిపోతా ఉంది? ఏంటి కారణం? చీరలు కట్టుకునే వాళ్ళ సంస్కృతి కూడా దాదాపు తగ్గిపోయి ఏదో పండుగలకు, శుభకార్యాలకు మీరు అన్నట్టుగా ఇది మన సంస్కృతి అనే పేరుతో కట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది? రాను రాను మెల్లిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు జనాలు అనిపిస్తుంది. ఎందుకు ఏర్పడతా ఉందంటే, వెనక్కి వెళ్ళిపోవటం కాదు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఆ ముందుకు అని అంటే, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే సరళీకరణ, సరళంగా ఉండాలి అనే పేరుతోటి ఇవన్నీ మనకు ఆటంకంగా ఉంటున్నాయి. ఇదైతే సరళంగా ఉంటది, సింపుల్ గా ఉంటది. ఇంత పొడుగు చుట్టేందుకు, రోజు ఎవడు నూనె పెట్టాలి, ఎవడు కడగాలి, ఎవడు చేయాలి, దానికి కటింగ్ చేసుకుంటే అయిపోయాయి. ఇంత పెద్ద చీర ఎందుకు, ఎన్నిసార్లు కట్టాలి, ఇంత పొడుగు బలత పెట్టాలంటే కూడా కష్టం, ఆరేయాలంటే కూడా కష్టం, స్కూల్కి పోయేటప్పుడు అయితే కష్టం, డ్యూటీ పోవాలంటే కష్టం. డ్రెస్ అయితే ఇట్లా తోడిగా అట్లా వేసుకొని పోవచ్చు. మగవాళ్ళు చూడ 5 నిమిషాలు వేసుకుంటారు, ఆడవాళ్ళు అర్ధగంట అయినా సరిపోదు. కాబట్టి సరళీకరణ చేయాలి అంటే వస్త్రంలో కూడా సరళీకరణ చేయాలి, వస్త్రధారణలో. అంతేకాదు, లిబరలైజేషన్ తర్వాత ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ అంటే పరాయీకరణ, ప్రైవేట్ పరం. అంటే మన సంస్కృతిలో ధోతి చీర కట్టుకునే సంస్కృతి అయితే, అమెరికా సంస్కృతి లేకపోతే సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారు దేశాల యొక్క సంస్కృతి కోటు, బూటు, షూట్ అని మనం అనుకున్నాం. కాబట్టి అవి చాలా అందంగా ఉన్నాయి కదా, స్మార్ట్ గా ఉన్నాయి కదా, అవి వేసుకుంటే మంచిది కదా. కాబట్టి పొలం కూడా దున్నుతాడు, నాటేస్తాడు. స్త్రీలు కూడా నాటేసేటప్పుడు కానీ, కలుపు తీసేటప్పుడు కానీ ప్యాంట్లు వేసుకుంటారు, వేసుకొని అట్లా చేస్తారు. అవును. అంటే ఏమైంది అంటే, పరాయీకరణ అయిపోతుంది మన సంస్కృతి. మన సంస్కృతి పరాయీకరణ అయిపోతాం. అంతేకాదు, గ్లోబలైజేషన్ అంటే ప్రాపంచీకరణ. ప్రపంచంతో మనతో ప్రపంచం. నేను ఒక్కదాన్నేనా, నేను ఒక్కరినేనా ఇట్లా ఉంది? నన్ను బికిని వేసుకున్నది అంటారేంటి, నన్ను షార్ట్గా వేసుకున్నాం అంటారేంటి? ప్రపంచం దేశాలన్నీ ఒకసారి చూడండి ఎట్లున్నాయో. మీ కళ్ళు బాగలేక నా ఒళ్ళు గురించి మాట్లాడతారేంటి అంటున్నారు. అంటే ఏ నుంచి వచ్చింది ఈ సంస్కృతి? ప్రపంచ దేశాల నుంచి వచ్చింది. మన ఇలా కొత్త స్నానం చేయట్లే బికిని వేసుకోవటానికి, ఎప్పటి నుంచో స్నానం చేస్తున్నాం. అప్పుడు బికిని అనే ముచ్చట్లేదు మనకు. కాబట్టి ప్రాపంచీకరణ ఎప్పుడైతే ప్రారంభమైందో, ఆ ప్రాపంచీకరణ ఫలితంగా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పాశ్చాత్య సంస్కృతి, భారతదేశ సంస్కృతి, భారతదేశం పేరునే కాదు అన్ని దేశాల పైన కూడా ఆ సంస్కృతి పడుతుంది. ఆ సంస్కృతే దోపిడి సంస్కృతి, ఆ సంస్కృతే వ్యాపార సంస్కృతి, ఆ సంస్కృతే సరుకు వ్యాపారం. అంతేకాదు, అసలు ఈ ఆలోచనకు మారణంగా ఏంటంటే, స్త్రీ వాళ్ళకు సరుకుగా కనపడుతుంది, స్త్రీ వాళ్లకు వ్యాపార వస్తువుగా కనపడుతుంది, స్త్రీ వాళ్లకు ఒక వ్యాపార కేంద్రంగా కనపడుతుంది. కాబట్టి స్త్రీని ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఇట్లా చేస్తే ఇంకా అందంగా ఉంటావు, ఇట్లా చేస్తే ఇంకా అందంగా ఉంటావు, ఇట్లా చేస్తే ఇంకా ఇది రాయి, తెల్లారసరికి నల్లగా ఉన్న వాళ్ళతో తెల్లగా అయిపోతారు. ఇది రాయి, ఇగో ఇట్లనే నీ మరకలడి పోతాయి, నీ శరీరం అంతా చంద్రుడు వెలిగినట్టు వెలుగుతుంది అని చెప్తున్నారు. చివరికి అందాల పోటీల పేరుతోటి స్త్రీ అంగాంగాన్ని వాళ్ళు ప్రదర్శనకు పెడుతున్నారు, వ్యాపార సరుకుగా మారుస్తున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, స్త్రీ వేషధారణ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్క విషయాన్ని ఆలోచించాలి. ఇలాంటి వేషధారణని ఈ దేశంలోకి తెచ్చింది ఎవరు? ఇలాంటి పాశ్చాత్య విష సంస్కృతిని ఈ దేశంలోకి అనుమతిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ కేంద్ర ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం యొక్క విధానాలు కాదా? ఆలోచించాలి. ఈరోజు స్త్రీల పైన మేము బట్టలు ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలంటున్నాం, బికిని ఎందుకు వేసుకోవద్దు అంటున్నాం అంటే, మీ అభిమానులు ఒక్కోసారి మితిమీరి మీ మీద పడేటువంటి ప్రమాదం ఉంటుంది అని. ఆ మితిమీరి పడే ప్రమాదం ఎందుకు వచ్చింది? సెల్ ఫోన్లో నువ్వు చూపిస్తున్నటువంటి బొమ్మల వల్ల వచ్చింది, న్యూడ్ ఫోటోల వల్ల వచ్చింది. ఆ సెల్ ఫోన్లో దిగుమతి అవుతున్నటువంటి, విదేశాల నుంచి దిగుమతి అవుతున్నటువంటి
వీడియోల వల్ల వచ్చింది. ఆ మీద పడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు తిండి లేకున్నా పర్వాలేదు, తాగుడు మాత్రం తగ్గొచ్చు సుమా అని పోసినోడికి పోసినంత మంచినీళ్ళు దొరుకుతాయో లేదో కానీ అడుగడుగున ఈ దేశంలో సారా దొరుకుతుంది, లేకపోతే మత్తు పదార్థాలు దొరుకుతాయి. దీనికి ఎవరు కారణం? అంతేకాదు, గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతాయి, సినిమాలు దొరుకుతాయి, బొమ్మలు దొరుకుతాయి, సెల్ ఫోన్ దొరుకుతుంది. ఇక వాళ్ళు చెడిపోయినరు, మీ డ్రెస్ వాళ్ళు అంటారేంటి? ఈ డ్రెస్ని జడగొట్టింది ఎవరు? వాళ్ళని జడగొట్టింది ఎవరు? వాళ్ళని జడగొట్టింది ప్రభుత్వమే, డ్రెస్ని జడగొట్టింది ప్రభుత్వమే. సంస్కృతిని నాశనం చేసేది ప్రభుత్వమే, వాళ్ళని నాశనం చేసేది సంస్కృతమే, ప్రభుత్వమే. కాబట్టి ఆ క్లబ్ డ్యాన్సులకు పర్మిషన్ ఇచ్చటోళ్ళని ఆపండి, అలాంటి పబ్బులకు పర్మిషన్ ఇచ్చటోళ్ళని ఆపండి, అలాంటి సినిమాలకు అనుమతి ఇచ్చేటువంటి దాన్ని ఆపండి. అది ఆపరు. కానీ స్త్రీల మీద మాట్లాడతారు, అది ఆపరు. సంస్కృతి గురించి మాట్లాడతారు, అది ఆపరు. నటుమణుల గురించి మాట్లాడతారు. అందుకని వస్త్రధారణలో ఏ మార్పు, వస్త్రధారణలో జరుగుడే వస్త్రావధారణ ఒక్కటే కాదు, ప్రతిదీ మారింది. కారణం సంస్కృతి ఒక సరుకుగా మారింది కనుక, సంస్కృతి ఒక సరుకుగా మారింది కనుక. కాబట్టి దీనికి పాలక వర్గాలే కారణం తప్ప ఈ విపరీత ధోరణులకి ప్రజలు కాదు, స్త్రీలు కాదు, లేక మరెవరు కాదు. ఆలోచనల ధోరణికి కూడా ప్రభుత్వం ప్రేరేపింపజేస్తున్నటువంటి ఆ వీడియోలు కావచ్చు, ఆ సెల్ ఫోన్లు కావచ్చు, ఆ మత్తు పానీయాలు కావచ్చు, ఆ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఆ మాఫియా అనేక రకాలైనటువంటి పదార్థాలు కావచ్చు. అసలు సమస్య దుస్తులు కాదు. అసలు సమస్య ఆ దుస్తులు వేసుకున్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం. అసలు సమస్య పాశ్చాత్య సంస్కృతిని ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క దోపిడీ విధానం. అసలు సమస్య స్త్రీని ఒక సరుకుగా మార్చేటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ. కాబట్టి ఈ వ్యవస్థను మార్చాలి, ఈ సమస్యను మార్చాలి. అప్పుడు మాత్రమే ఈ అన్ని పరిష్కారం అవుతాయి. అయినా స్త్రీ వేషధారణకు సంబంధించి ఎప్పుడు ఈ చర్చ ఉంటూనే ఉంటుంది. అది ద్వాపర యుగం కాదు, అంతకు ముందు నుంచి వస్తుంది, ఇక ముందు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారు. మాతో పాటు మన బొజ్జభిక్షమయ్య వ్యూవర్స్ అందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇదండి, ఇలాంటి వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం మన బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.